నిన్ను దేవునికి అప్పగించుకో, నిన్ను దేవునికి అప్పగించుకో. ఈరోజు నిన్ను దేవునికి అప్పగించుకో. ఒక చిన్న స్తుతి ఆరాధన. ఈరోజు నువ్వు స్తుతిస్తావా? దేవుని ఆరాధిస్తావా? ఆరాధనకి యోగుడైనటువంటి దేవుని నువ్వు మహిమపరుస్తావా? ప్రభువా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. పాపంలో శాపంలో జీవిస్తున్న నన్ను నీలో సంతోషించినట్టుగా, నీలో ఆనందించినట్టుగా అయ్యా నాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో గడిపేదానికి నాకు సహాయం చేసినందుకు వందనాలయ్యా. సజీవులే కదా నిన్ను ఆరాధించేది. నిజమే ప్రభా, సజీవుల లెక్కలోనికి నన్ను మీరు నడిపించినందుకు స్తోత్రాలయ్యా. ఎక్కడో మట్టికి మండైపోవాల్సిన నన్ను, నా జీవితాన్ని ఈ విధంగా మీరు మలిచి మార్చి నీ కృపనిచ్చి ఈ జీవితాన్ని ఇచ్చినందుకు వందనాలు, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, ఈ సహవాసాన్ని ఇచ్చినందుకు వందనాలు. నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు విని నేను ఆరాధనకు మార్చినందుకు నీకు వందనాలయ్యా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన ఉపాధిని బట్టి, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఇచ్చిన సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు, అందరూ ప్రభువును స్తుతిద్దాం, ప్రభువుని మహిమపడతాం. ప్రభువుని యేసుని అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు సెలవించును. నిజంగా ప్రభు శరీరం, ప్రభు రక్తం మన మధ్యలో ఉంది. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని ప్రభు సెలవించినాడు. మన కోసం తన సొగసును స్వరూపాన్ని కోల్పోయి ఈ లోకానికి శరీరానికి దిగి వచ్చి తన ఇంపుల నాగలే సాగులో తునబడి నిజంగా ఆకారాన్ని కోల్పోయినాడు. పరిశుద్ధుడైన ప్రభు మన పాపం నిమిత్తం బలైపోయినాడు. ఆ ప్రభుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా నువ్వు వచ్చినావు ప్రభు, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అంటూ ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. అయోగ్యంగా చేతులు వేయొద్దు ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో. ప్రభువా ఈ వారం అంతా కాచి కాపాడు, ఎక్కడైనా జారిపోయింటే తలపులలో, ఆలోచనలో, ప్రవర్తనలో, మాటలలో జారిపోయి నన్ను క్షమించు ప్రభువా. ఎందుకంటే అయోగ్యంగా చేతులు వేస్తే ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో నిజంగా శిక్ష ఉందని, చాలా మంది రోగులైనారని, చాలా మంది నిద్రించుతున్నారని, చాలా మంది బలహీనులైపోయినారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుతున్న నీవు యోగ్యతగా చేతులు వేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు దగ్గర క్షమాపణ అడిగి నేను పొరపాటు జరిగింటే, నిజంగా ప్రభుకు దూరం అయిపోయింటే ప్రభుని దగ్గర పశ్చాత్తాపడి ప్రభువుని ఆహ్వానించి ప్రభుని కలిగి ప్రభు శరీరంలో పాలు పంపులు పొందాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు సెలవిచ్చింది. దయగలిగిన తండ్రి, ప్రభు కలిగిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నమ్మదగిన దేవానికి స్తోత్రం. నీ పరిశుద్ధమైనటువంటి ప్రభువానైనా మీ శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సొగసును స్వరూపాన్ని కోల్పోయినావు, మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని బ్రతికించుటకు, మమ్మల్ని మరణము నుండి జీవములోనికి నడిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మా శాపము, మా పాపము, మా దోషము అయ్యా సమస్త మీరు తొలగించినందుకు నీకు స్తోత్రాలు. మాకు మేలు చేసినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ అయ్యా మీ శరీరంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను స్థిరపరిచి, బలపరిచి, మరణం వరకు నమ్మకంగా సాక్షులుగా బ్రతికేదానికి సహాయపడుతున్నామని యేసయ్య శక్తి కలిగిన నామంలో, యేసయ్య బలం కలిగిన నామంలో ప్రభు మీ శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు శరీరం మన మధ్యలోనికి వస్తుండగా ప్రభు శరీరంలో మనము ప్రార్థన పూర్వకంగా పాలు పంపులు పొందుదాం. ప్రభు శరీరం కొంచెం కొంచెంగా విరిచి తీసుకుందాం. రక్షించబడిన వారు, నమ్మి బాప్తిసం పొందిన వారు మీ కుడి హస్తాలు పైకి చూపిస్తే మీ మధ్యలోనికి ప్రభు శరీరం రాబడుతుంది. ప్రభు శరీరాన్ని విరిచి తీసుకోనండి, ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపించబడిన వారు ఒక పల్లవి పాడుతుండండి. మీ మధ్యలోనికి ఒక పల్లవి, ఒక చరణం పాడుతూ ఉండండి. ప్రభు శరీరం మీ మధ్యలోనికి వస్తామని ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. పల్లవి చరణం పాడండి. పాడుతున్నా ప్రభు శరీరం మీ మధ్యలోనికి వస్తాము. ఒక పల్లవి, ఒక చరణం అంతా పాడుతూ ఉండండి. ప్రభు శరీరం ప్రభు శరీరమ్మ పరిశుద్ధుడైన యేసయ్య ప్రభు శరీరం మన మధ్యలోనికి వస్తా ఉంది. మనం ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుదాం. ప్రభు శరీరం